వెల్కమ్ టు టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నా కామెంట్ చెప్పండి. సో నిన్నటి వీడియోకి వ్లాగ్కి చాలా కామెంట్స్ వచ్చాయి. మన ఇంట్లో కొత్త ఏం వచ్చినట్టు కొందరు మైక్రోవేవ్, కొందరు కృష్ణయ్య అన్నారు. సో ఈ కృష్ణుడికి ఎంత ప్రైస్ పడింది ఏంటది డిఎంలో బోర్డు మంది అడిగిరు, కంప్లీట్లో చాలామంది అడిగిరు. సో ఈ కృష్ణుడు వచ్చేసి మేము ఉండేది బీరంగూడలో. సో బీరంగూడలో శివరాత్రి అప్పుడు జాతర జరుగుతుంది, తిరునాళ్ళు. సో అక్కడ తీసుకున్నాను అనమాట. నాకు ఇక్కడ దాకా ఇంత పెద్ద తీసుకోవాలంటే కానీ శేఖర్ ఏంటంటే దీనికంటే చిన్నది తీసుకొని సెట్ అవ్వదు అన్నారు. 500 మిడిల్ సైజ్ తీసుకున్నాం. అసలు జీవగా ఎలా ఉంటుంది, నేను చూస్తుంటే అట్లా నేను చూడాలనిపిస్తుంది. నిజంగానే ఉంది, మన ఎదురుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రైస్ ఎంత పడింది అన్నారు. షాప్లో అయితే మేబీ రేట్ ఎక్కువ పడచ్చు, నాకు తెలీదు. మేము జాతర అయిపోయాక లాస్ట్ డే వెళ్ళాము. ఉంటే లేవో అనుకుంటే వెళ్ళాము, కానీ ఉంది. 1000 రూపీస్ చెప్పారు. 350కి తీసుకున్నాం. మా ముందు ఉన్న వాళ్ళు 2-3 తీసుకున్న వాళ్ళకి 300కి ఇచ్చారు. సో వాళ్ళ షాప్ డీటెయిల్స్ నాకు తెలీదు, కానీ ఎంత బాగున్నాడు తెలుసా. నాకు మా బృందావనంలో రాధాకృష్ణులు వచ్చినప్పుడు కృష్ణుడి స్టాచ్యూ ఇక్కడ దాకా ఇంత పెద్ద తీసుకోవాలంటే, కానీ మా ఆయన వల్ల ఇది తీసుకున్నాను. కానీ దేవుడికి మస్తు కళ ఉంటుంది ఫేస్లో. చూడండి, నేను టీవీ చూస్తున్నప్పుడు ఎదురు కూర్చొని అట్లా చూస్తూ ఉంటాను అనమాట. సో ఇవి మీరు అడిగిన డీటెయిల్స్. అంటే ఓవెన్ కొత్తది కాదు, మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. బాయ్. ఫుల్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. బాయ్.